అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్క స్కూల్ని చాలా బాగా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. వచ్చిన పిల్లలు ఎట్లా అర్థం చేసుకోవాలనే రకంగా అన్ని రకాలుగా దీప్తి అందరికీ చెప్తా ఉంటుంది. దీప్తి మాకు అవసరం కావాలి. ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పిండ్రు ప్లాస్టిక్ ఎట్లా వాడద్దు, ఎట్లా వాడాలి అనేది చెప్పింది. కాబట్టి నేను కూడా ఒక ప్లాస్టిక్ కోసమే కదా, మనం ఎక్కడికైనా ఫంక్షన్ పెడతాం కదా, అక్కడ ప్లాస్టిక్ పెట్టి మీరు తినొద్దు. మీ అమ్మ కూరగాయలు ప్లాస్టిక్లో వేస్తే తేలియొద్దు. మీరు వాటర్ బాటిల్ ప్లాస్టిక్లో తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు మాకు చెప్పుడు కాదు, మీరు కూడా ఇంట్లో సేమ్ అలాగే పాటించాలని మీ అందరినీ కోరుకుంటున్నారు. మీరు ఎక్కడికైనా ఫంక్షన్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టారనుకో, మీరు ఒక 4-5 కలిసి అన్నం తినకుండా నిలవడండి. ఎందుకు తింటారు, ఏ రోజు వాళ్ళు అడిగిందంటే మాకు ప్లాస్టిక్ ప్లేట్లో పెడితే మేము తినము అంటారు. ఎందుకు తినరు అంటే ఎందుకు తినమంటే ఏమేమి రోగాలు వస్తున్నాయి అనేది మీరు అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి చెప్తే మీ నుండి పెద్దవాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలే కనుక పాటించినప్పుడు మనం కూడా పిల్లల మాట వినాలనేది వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం అవుతుంది. చాలా మట్టుకు మారింది, ఇంకా చాలా మార్పు రావాలి. ఇంకా మారుతూనే లేదంటే చెప్పినప్పుడే వింటున్నారు. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా మీరు కూడా తమసాపులు కానీ కురుకురేవి కానీ అలాంటివి ఏమి తినొద్దు. ఇప్పుడు మనం కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు అందరూ తినాలి. ఏంటంటే చిన్న ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ కాక ఏమవుతుందంటే స్టీల్ ప్లేట్ తోక వర్షం వస్తుంది, ఆమెకి ఏదో డబ్బులు ఇవ్వాలి, ప్లాస్టిక్ అయితే ఫ్రీగా తిని పాడేయచ్చు అనే ఆలోచనతో ఏం చేస్తున్నామంటే ఏ ప్లాస్టిక్ అయితే మనమే తినేకుండా రోజు తింటే పోతారు కదా అనే ఆలోచన అనేది బంద్ చేయండి. బంద్ చేసి ఇప్పుడు మన హరీష్ రావు ప్రతి ఒక్క వాటిలో స్టీల్ గ్యాన్కు ప్రతి ఒక్క వాటిలో ఏర్పాటు చేసినాము. మీరు అవసరం ఉండేది మీకు 50 కావాలన్నా ఇస్తాము, 100 కావాలన్నా ఇస్తాం. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, తట్టలు, చెంచాలు అన్ని ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ చేసినాం. కాబట్టి మీరందరూ స్టీల్ ప్లేట్లు వాడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరు వేరే దగ్గరికి ఫంక్షన్ పెడితే అక్కడ తినకండి. మీరు ఎందుకు తింటారే అంటే వాళ్ళకి చెప్పండి, ప్లాస్టిక్గా తింటే ఈ విధంగా రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఏ మనిషికి ఎట్లా వస్తుంది అనేది తెలుస్తలేదు. వాళ్ళు హాస్పిటల్కి పోతే వాడు ఏదో టెస్ట్ చేస్తే మీకు క్యాన్సర్ ఉంది అంటే అప్పుడు మనం భయపడుతున్నాం. ఒకసారి తింటే వస్తారు, మనం ప్రతిసారి తింటూనే ఉంటున్నాం. ఎక్కడైనా మీరు కాదు, మేము కూడా తెలియకుండా ఇన్ని రోజులు తిన్నాం మేము కూడా. కానీ ఇంకా అట్లే తినొద్దు. ఎందుకంటే మన సిద్దిపేటలో ప్లాస్టిక్ లేని సిద్దిపేట తయారు చేసినాము. ముందు మీరందరూ అట్లే తయారు చేయాలని మీ అందరికీ కోరుతున్నాం. లేక టిఫిన్ చేసుకోము. మనం టిఫిన్ కావాలంటే మనం టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవద్దు, తినద్దు అనేది కాదు. వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ కాకుండా మనం టిఫిన్ ప్లేట్ బాక్స్ తీసుకొని పెడితే వాళ్ళు మనకు ఇస్తారు. ఆ బాక్సులు అలా తెచ్చుకొని తినొచ్చు. మటన్ పెట్టినా కానీ మన స్టీల్ బాక్సులు తీసుకొని వెళ్ళి మటన్ తెచ్చుకోవాలి. మనము పార్సల్ తెచ్చుకోవాలని కూడా మన బాక్సులు తీసుకొని కూడా తెచ్చుకోవచ్చు. మీరు ఇప్పటి నుండి ఇవన్నీ నేర్చుకుంటే పెద్దగా అయిన తర్వాత మీకు చెప్పవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సఫూరా, నేను 9వ తరగతి చదువుతున్నాము. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ బక్రీ చెప్పాలా. ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల మలేరియా, ఫైలేరియా వంటి రోగాలు వస్తాయి. మరియు మనం షాప్లోకి వెళ్తే కానీ టీ తాగుతాం, ఆ టీ కప్స్లో మనం తాగడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. అలాగే ఈ ప్లాస్టిక్ని అనేది కాలిస్తే ఆ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఎంతోమంది ప్రజలు కూడా గాలి పీల్చుకుంటే రోగాలు అనేటివి వస్తాయి. ఈ ప్లాస్టిక్ అనేది నేలలో కరిగిపోవడానికి 10 లక్షల సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అలాగే ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో నీళ్ళని కిందికి ఇంకనివ్వకుండా ఈ పచ్చదనాన్ని కబలిస్తుంది. నేను ఈ వేషధారణలో ఈరోజు ఇక్కడ మోనో యాక్టింగ్ ప్రజెంట్ చేయడానికి వచ్చాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి నాగరాజ్. నేను మున్సిపల్ కౌన్సిలర్ మరియు స్వచ్ఛపడి వాలంటీర్గా పనిచేస్తూ ఉంటాము. సో ఈరోజు సిద్దిపేటలో స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా మన సిద్దిపేట నియోజకవర్గం నుంచి రూరల్ నుంచి చాలామంది స్కూల్స్ జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు స్వచ్ఛ సిద్దిపేట, స్వచ్ఛ ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా, ప్లస్ ప్లాస్టిక్ రహిత ఒక గ్రామంగా, ప్లాస్టిక్ రహిత ఒక పట్టణంగా, ప్లాస్టిక్ రహిత ఒక దేశంగా ప్రపంచాన్ని మార్చాలని ఒక
గట్టి సంకల్పంతో వాళ్ళ స్కూళ్ళల్లో దాదాపు వారం రోజుల నుంచి నాట్య ప్రదర్శనలు, ఆ డ్రామా పైన కాంపిటీషన్స్, స్క్రిప్ట్స్ రాయడము, ప్లాస్టిక్ భూతాన్ని ఎలా ఉంది, అసలుకి ప్రతి ఒక్క మానవాళిని ఎంతగానో పీడిస్తుంది ఈ ప్లాస్టిక్ వల్ల, సమస్య జీవకోటి ఎంత అతలం చేస్తుంది అనేది ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా ఓకే ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, మీరందరూ ప్లాస్టిక్ పైన ఇలా డ్రామా స్క్రిప్ట్ రాయండి, చేయండి అని చెప్పి కూడా పంపించడం జరిగింది. దాదాపు 30 స్కూల్ నుంచి ఇక్కడికి విద్యార్థులు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన ప్రదర్శన చేయడం జరుగుతుంది. హరిశన్న గారి గొప్ప సంకల్పం ప్లాస్టిక్ రహిత సిద్దిపేటను నిర్మించడం. సో మనము ప్రతి డ్రామా స్క్రిప్ట్ వైజ్గా చూస్తే ప్రతి ఒక్కరూ చెత్త రహిత పట్టణంగా, చెత్త రహిత గ్రామాలుగా ఎలా చేసుకోవాలనేది చాలా బాగా విద్యార్థి దశలోనే చాలా అద్భుతంగా చూపెట్టడం జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. 30 స్కూల్స్ పాల్గొని ఒక్కొక్కరు ఒక్కొక్క గట్టి సంకల్పంతో ప్లాస్టిక్ని ఎలా అంతం చేయాలి అనేది, వాళ్ళ గ్రామాలలో ఎలా స్టెప్స్ తీసుకోవాలనేది కూడా చూపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.